వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారా చంద్రబాబు నాయుడిని కక్షపూరితంగానే వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందన్న దొమ్మలపాటి ఎస్ఎస్వి తేజ. స్కిల్ డెవలప్మెంట్ పథకంలో స్కామ్ జరగకపోయినా అరెస్ట్ చేశారని ఆరోపణ. ఘనంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు. అతి చిన్న వయసులోనే డిప్యూటీ ప్యానెల్ స్పీకర్గా ఎదిగాడని ఎమ్మెల్యే నవాజ్ బాషా కితాబు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు. గతంలో చంద్రబాబు చేస్తున్న జోక్లకు ప్రజలు విరగబడి నవ్వుతున్నారని ఎద్దేవా. రాజేంద్రనగర్లో హసన్ నగర్లో భారీ కొండ చిలువ కలకలం. భారీ కొండ చిలువను చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు. ఇక డీటెయిల్స్ చూస్తే స్కిల్ డెవలప్మెంట్ పథకంలో స్కామ్ జరగకపోయినా తమ అధ్యక్షుడిని నారా చంద్రబాబు నాయుడిని కక్షపూరితంగానే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని టీడీపీ యువ నాయకులు దొమ్మలపాటి ఎస్ఎస్వి తేజ ఆరోపించారు. నాడు టీడీపీ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపును అందుకుని టీడీపీ శ్రేణులు దొమ్మలపాటి రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా దొమ్మలపాటి ఎస్ఎస్వి తేజ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని వైకాపా వారు ఆ హక్కును కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో మాకు నిరసన తెలియజేయడానికి ఉంది కదా. ఐదు నిమిషాలు ఉండండి చెప్తారని. బ్లాక్ డేల్ గా జరుపుకుంటాము. చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలా ఇబ్బందులు పెట్టి గురి చేస్తున్నారు. ఇలాగే చేస్తే మేము ఊరుకునేదే లేదు. నిన్నటి నుంచి మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నా కూడా పోలీసు వాళ్ళు చీటికి మాటికి వస్తే మా కార్యకర్తలు లోపల వేసుకునేసేది, సాయంత్రం 10 గంటలకు వదిలేసేది ఈ రకంగా చేస్తున్నారు. 74 సంవత్సరాల్లో కూడా ఆయన అవసరాలు పెడుతుంటే ఇవన్నీ మాకు గుర్తుంటాయి. మాకు మంచి రోజులు వస్తాయి. మేమైతే శాంతియుతంగా ర్యాలీలే చేస్తాము, ఇంకా బంద్లే కూడా కొనసాగిస్తాము. మేము మాత్రం వదిలే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీగా మంచిగా ఏ మచ్చ లేకుండా నాయకుడిగా బయట వస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అతి చిన్న వయసులోనే డిప్యూటీ ప్యానెల్ స్పీకర్ గా ఎదిగిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆకాంక్షించారు. నేడు మదనపల్లె పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఘనంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. మొదటగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నూర్ అజాం, మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శారదమ్మ, వైస్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. రాజు ఎన్నికిరా నేస్తారా రాజు. మార్కెట్ యార్డ్లో మన ఎంపీ మిత్రుల గారు బర్త్డే చేసుకున్న దానికి నేను ఎంతో గర్విస్తున్నాను.
ఈరోజు మన మదనపల్లి మార్కెట్ యార్డ్లో ఎంపీ గారు బర్త్డే చేసుకున్నానికి మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మన మిత్రుల బర్త్డే చేసుకున్నానికి ఈరోజు మన రాజంపేట పార్లమెంటు సభ్యులు ప్రియతమ నాయకులు మిథున్ రెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా మార్కెట్ యార్డ్లో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో చాలా రైతులతో చేనేత కార్మికులతో చాలా గొప్పగా జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు వేస్తున్నటువంటి జోకులకు ప్రజలు విరగబడి నవ్వుతున్నారని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో తర్వాత టీడీపీ చంద్రబాబు అండ్ కో అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా అర్థమైందని, అందుకే తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో కలిసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత 4 ఏళ్లుగా సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో కొనసాగుతూ ఉందని చెప్పి అది కొనసాగుతుంటే ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేకపోయామనే అక్కస్సుతోటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ శ్రేణులు బురద చెల్లుతున్నాయని అన్నారు. ఇన్నాళ్లకు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. మరి ఇన్నాళ్ళ తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయారు. మరి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఆధారాలతో మరి న్యాయ దేవత సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దొరికిపోయారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత అడ్డగోలుగా ఆయన చేసినటువంటి అవినీతికి దొరికిపోతాడని ఏ రోజు కూడా ఊహించుండడు. మరి ఖచ్చితంగా కూడా చేసినటువంటి అవినీతికి ఈరోజు ఒక సరైన గుణపాఠము చంద్రబాబు నాయుడు గారికి మరి లభించిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి స్పష్టంగా అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఇలా ఉండగా మరి మనం చూస్తూ ఉన్నాం, టీడీపీ నాయకులు అందరూ కూడా తప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆధారాలతో దొరికింది చంద్రబాబు నాయుడు గారు. ఇదొకలా ఉంటే టీడీపీ నాయకులందరూ కూడా ఏదో మా ప్రభుత్వము కక్షపూరితంగా ఈ విధంగా వ్యవహరిస్తుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హసన్ నగర్లో భారీ కొండచిలువ కలకలం రేపింది. లారీ పార్కింగ్ వద్ద శబ్దం రావడంతో లారీ డ్రైవర్లు చుట్టుపక్కల వెతికారు. భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కొండచిలువ 20 ఫీట్ల పొడవు ఉండటంతో కంగు తిన్నారు. వన్యప్రాణులు అడవులను వదిలి జనావాసాల మధ్యకు చేరుకుంటుండటంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. गाड़ी वाड़ी में पड़ गया तो परेशानी ये जगह बढ़िया रहा था, उंगली करते हुए भाग रहा है। क्या फेंका लो छोटा बच्चा है। अरे बच्चा नहीं, अच्छा बड़ा है। भाषा है तो वैसे बच्चा ही चाहिए, बच्चा है। तुम्हारा लंबा है भाई।
अरे नहीं ऐसा आ रहे तो ऐसा जा रहा हूँ यहाँ ये बच्चे से बढ़ाने को बच्चे क्या भाई तुम्हारे से लंबा 4 गुना వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి సమాజానికి ప్రజలకు చెడు చేస్తుందని బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె బీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బందెల గౌతమ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని కుట్రపూరితంగానే కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఎక్కడో తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో ఉన్న సంస్కృతిని మన రాష్ట్రంలోకి వైకాపా వారు తీసుకొస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క అరెస్టు కేవలం ఒక రాజకీయ కుట్ర కోణంలో రాజకీయ కక్ష సాధింపుగా బహుజన్ సమాజ్ పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకులపై అదే ధోరణిలో తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేయడం, భయభ్రాంతులు గురి చేయడం లాంటి సంఘటనలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా స్టాండ్ ఏంటంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఐటీ విభాగ నాయకులు జగదీష్ కుమార్, నవాజ్, నారాయణ స్వామి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును తమ అధినేత పవన్ కళ్యాణ్ ఖండించి నారా లోకేష్ కు అండగా నిలిచారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి వారికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా మందమరిలో యూపీహెచ్సి దీపక్ నగర్లో ఆరోగ్య మహిళా క్లినిక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా కొత్తగా ఆరోగ్య మహిళా క్లినిక్లు ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్లో 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ 8 రకాల వ్యాధులకి పరీక్షలు నిర్వహించి వాటికి చికిత్స అందిస్తారు. ఈ కార్యక్రమంలో కేతంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, మై చైర్పర్సన్ సాగర్ రెడ్డి, మేనేజర్ నాగరాజ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ ఆరోగ్య క్లినిక్లు వారానికి ఒక రోజున ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్లు, పట్టణ నాయకులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ దీపక్ నగర్లో మహిళా ఆరోగ్య క్లినిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏమిటి అని అంటే మహిళలకు సంబంధించిన సమస్య 8 రకాల ప్రాబ్లమ్స్ గురించి టెస్ట్ చేయటము, గుర్తించడము, వాటికి ట్రీట్మెంట్ అందించడము, అలాగే వాటికి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించడం అనేది జరుగుతుంది. ఈ సమస్యల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి అని అంటే మనకి సాధారణ సమస్యలు బీపీ, షుగర్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి క్యాన్సర్ స్క్రీనింగ్, ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్స్, అదేవిధంగా
అదేవిధంగా మెన్స్ట్రల్ పీరియడ్ అప్పుడు వచ్చే సమస్యలు, మీనోపాస్ అప్పుడు వచ్చే సమస్యలు, ఇన్ఫర్టిలిటీ సమస్యల మధ్య పీసీఓఎస్ అనేది బాగా ఎదుర్కొంటున్నారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్, అదేవిధంగా న్యూట్రియం డెఫిషియన్సీస్ వీటి. సో ఈరోజు ఆరోగ్య మహిళా క్లినిక్ అనేది యూపీహెచ్ దీపక్ నగర్లో ప్రారంభోత్సవం చాలా అట్టహాసంగా చేసుకోవడం జరిగింది. సో ప్రారంభం అయితే చేసుకున్నాం, కానీ ఇది ప్రతి మంగళవారం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో అంటే 18 years పైబడిన మహిళలందరూ కూడా ఇది గుర్తించుకొని మందమరి మండలానికి అతన్పల్లి మున్సిపాలిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి మంగళవారం కూడా మీకున్న ప్రాబ్లమ్స్ దయచేసి మా వరకు తీసుకొని వస్తే కనుక మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా మేము ఇవ్వడం జరుగుతుంది. యూజువల్గా ఏంటంటే వర్కింగ్ ఉమెన్ కావచ్చు అండ్ ఇంట్లో. వికారాబాద్ జిల్లా పరిగి మండలం అంగన్వాడీ కేంద్రంలోని ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షులు కె నరసమ్మ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో దాదాపుగా 1500 మంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా గుర్తిస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్ జీవో ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. అంగన్వాడీల హామీలను ప్రభుత్వం అమలు చేసే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని అన్నారు. అంగన్వాడీలపై అధికారులు వేధింపులు, భయభ్రాంతులకు గురి చేయడం ఆపాలని అన్నారు. పర్మనెంట్ చేయని హామీలు ఎందుకు ఇవ్వాలని మంత్రి సత్యవతి రాథోడ్ను ప్రశ్నించారు. అంగన్వాడీల హామీలు వెంటనే నెరవేర్చకపోతే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, కల్పించాలి ఉద్యోగ భద్రత, కల్పించాలి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలను, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనాలు, అమలు చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము, ఇవ్వాలి అంగన్వాడీలకు 26,000 రూపాయలు వెంటనే. నుంచి అంగన్వాడీల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో 70,000 మంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. దాదాపుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో అంగన్వాడీలు న్యాయమైనటువంటి కోరికల కోసం చేస్తున్నటువంటి సమ్మె. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి అంగన్వాడీ యూనియన్లతోని చర్చలు జరిపి ఆ రకంగా చేయాల్సిందిగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికారాబాద్ జిల్లాలో దాదాపు 1500 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ టీచర్లు అందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఆగస్టు 18 తారీఖు నాడు సత్యవతి రాథోడ్ గారితో చర్చలు జరిగినాయి. చర్చలు జరిగితే దాంట్లో ప్రధానమైనటువంటి 14 డిమాండ్లు ఒప్పుకోవడం జరిగింది. ఆ 14 డిమాండ్లు ఆ ఒప్పుకున్న దాంట్లో గిట్టంగా రిటైర్మెంట్ బెనిఫిట్ ఒకటి ఉన్నది, దాంతోపాటు కనీస వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి ఉన్నది, దాంతోపాటు కేంద్రం పెంచినటువంటి ఆ వేతనాలకు సంబంధించి గిట్టంగా 1500 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మినీ వాళ్ళకు 1200, ఆయాలకు 750 రూపాయలు. అట్లా రకంగా చూసుకున్నప్పుడు ఈరోజు అంటే 5 సంవత్సరాల నుంచి లాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేసీఆర్, హరీష్ రావు కానీ మిగతా వాళ్ళందరి గిట్టంగా ఈరోజు గొప్పలు చెప్తా ఉన్నారు. భారతదేశంలో ఎక్కలేనటువంటి జీతాలు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తామని చెప్పేసి అంటాను. పక్కనటువంటి కేరళ రాష్ట్రం కానీ, తమిళనాడు కానీ, అదే రకంగా పుందుచ్చేరి కానీ, బెంగాల్ కానీ, దాంతోపాటు తమిళనాడు రాష్ట్రాల్లో ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి టీచర్లకు 6 లక్షలు. అధికారులందరికీ నమస్కారం. నేను మినీ అంగన్వాడీ టీచర్ని మాట్లాడుతున్నాను. మమ్మల్ని సత్యవతి రాథోడ్ మేడం గారేమో మినీ అంగన్వాడీని మెయిన్ అంగన్వాడీలుగా గుర్తిస్తామని అన్నారు. గుర్తిస్తామన్నారు, కానీ ఇప్పటివరకు జీవో ఇవ్వట్లేదు. నిన్నైతే ఇస్తామన్నారు, నిన్నటి వరకు చూసినాం, అయినా సరే ఇవ్వలేదు. కాబట్టి నిన్నటి నుంచి మేము ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. మా చేతికి మా మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా మా జీవో మాకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగము, ఇలాగే కొనసాగిస్తామని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పైగా మెయిన్ అంగన్వాడీతో పాటు మాకు కావాల్సిన అన్ని బెనిఫిట్స్ మాకు వచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆగము. సిఐటి నాయకులకు మన అంగన్వాడీ తరఫున అందరికీ ధన్యవాదాలు. అట్లనే అందరూ వచ్చిన అంగన్వాడీ టీచర్లకు, మినీ టీచర్లకు, ఆయలకు అందరికీ కూడా ప్రాజెక్ట్ తరఫున అందరికీ ధన్యవాదాలు. మనం ఎందుకు కూర్చున్నాం సమ్మెలో అంటే మనకిచ్చిన హామీలన్నీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. కాబట్టి పర్మనెంట్ చేయాలి, 26,000 జీతం చేయాలి, అట్లనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి 10 లక్షలు. తర్వాత ఆయన మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా గుర్తిస్తామని ఈరోజే వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తామని కూడా చెప్పిండ్రు. అందుకని మేము ఒకరోజు డీలో చేసిన మినీ వాళ్ళు కూడా ఈరోజు అందరూ పాల్గొన్నారు. వాళ్ళకు కూడా ఏమి ఇవ్వలేరు. మాకు కూడా ఇచ్చిన హామీలు కూడా వెనక్కి తీసుకున్నది ప్రభుత్వము. హామీలు ఇచ్చేంత వరకు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన హామీలు అన్ని పెండింగ్లో ఉన్న జీతాలు అన్నీ కూడా ఇచ్చేంత వరకు దీనికంటే ఇంకా పెద్ద ఎత్తున కూడా
ఈ సమ్మె కొనసాగిస్తాము. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా తాళాలు ఇరగొడుతున్నారు సర్పంచులు కానీ సెక్రటరీలు కానీ దేనికి కూడా భయపడ. ఇల్లు లేని నిరుపేదలందరికీ గృహలక్ష్మి పథకం ఒక వరం లాంటిదని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. మెట్పల్లి పట్టణంలో అర్హులైన 347 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అడిషనల్ కలెక్టర్ లతా ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, ఇల్లు లేని నిరుపేదలందరికీ తప్పకుండా ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేశామని ఎమ్మెల్యే అన్నారు. సమీనా బేగం అమ్మారండి, మాగేని స్వప్న, తర్వాత 13వ వార్డు లబ్ధిదారులు బాల్క సుస్మిత, కొత్తపల్లి శారద, వసీమున్నీసా, బుగ్గిల్ల లక్ష్మి, రేగల్ల భూలక్ష్మి, బుగ్గిల్ల లక్ష్మి, రేగల్ల భూలక్ష్మి. 16వ వార్డు కౌన్సిలర్ రెడీ ఉన్నారు. 16వ వార్డు, తర్వాత 17వ వార్డు బోలుమల సాయ వరలక్ష్మి, పద్మ, లోలపు రాజు. తర్వాత 19వ వార్డు మహమ్మద్ సుల్తానా బేగం, మహమ్మద్ సుల్తానా బేగం. 19వ వార్డు అవి వారికి కూడా తప్పకుండా వస్తాయి. ఇంకా కొన్ని మరియు రాని వారికి కూడా వచ్చే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన మీద ఖచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా మీకు చూపెట్టిన స్థలానికి వచ్చి వారు మార్కోటి కూడా. అందరికీ పేరు పేరున నమస్కారం అమ్మా. ఒక్కసారి అందరు చేతులైతే జై తెలంగాణ అంటారా? ఒకసారి జై తెలంగాణ. మొగోళ్ళు కమిషనర్ గారు సత్యం సికింద్రాబాద్లో సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో నామాలగుండు ఆర్యవైశ్య సంఘం విశ్వేశ్వరరావు విశ్వజ్యోతి ఆధ్వర్యంలో శ్రీ శైవశక్తి వనితాశక్తి మానద్వప వర్ణాన పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో 1100 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వనితాశక్తి నేషనల్ డైరెక్టర్ విశ్వజ్యోతి, నామాలగుండు ఆర్యవైశ్య సంఘం చైర్మన్ విశ్వేశ్వరరావు, వైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దీపాలు ఉన్నాయి, నిర్లక్ష్యంగా ఎవరు ఉండమాకండి. జాగ్రత్త. అందరూ దీపాలు టేబుల్ దగ్గర కానీ ఇక్కడ కానీ పెట్టండి. న్యూస్ పేపర్తో సహా తీసేయండి. అలా వదిలేసి ఎవరు కూడా వెళ్ళమాకండి. శ్రీమాత్రే నమః. ఈరోజు సికింద్రాబాద్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో 1100 మందితో మణిదీప వర్ణన పూజ చేశాము. ధర్మం రక్షిత ట్రస్ట్ అనుబంధ సంస్థ వనితాశక్తి మరియు నామాలగుండ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో 1100 మంది మహిళలు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నా పేరు టీం విశ్వేశ్వరరావు, నామాలగుండ ఆర్యవైశ్య సంఘం చైర్మన్ని. ఈరోజు అందరికీ నమస్కారం. నా పేరు విశ్వేశ్వరరావు, నేను నామాలగుండ ఆర్యవైశ్య సంఘం చైర్మన్ని. పరమ పూజ్య శ్రీ శివ గురుస్వామి గారి ఆదేశం మేరకు లోక కళ్యాణార్థం వారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ మణిద్వీప వర్ణన దాదాపు 1100 మంది ఆడపడుచులతో ఇక్కడ చేయడం జరిగింది. మా స్వామి గారి ఆదేశం మేరకు మణిదీప వర్ణ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మణిదీప వర్ణ పూజ చాలా గ్రాండ్గా జరిగింది.
దీనికి సహకరించిన మా సోదర సంఘాలకు మళ్ళీ మా బీబీజీ రాజన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నారా చంద్రబాబు నాయుడిని కక్షపూరితంగానే వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందన్న దొమ్మలపాటి ఎస్ఎస్పీ తేజ. స్కిల్ డెవలప్మెంట్ పథకంలో స్కామ్ జరగకపోయినా అరెస్ట్ చేశారని ఆరోపణ. ఘనంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు. అతి చిన్న వయసులోనే డిప్యూటీ ప్యానెల్ స్పీకర్గా ఎదిగాడని ఎమ్మెల్యే నవాజ్ బాషా కితాబు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు. గతంలో చంద్రబాబు చేస్తున్న జోక్లకు ప్రజలు విరగబడి నవ్వుతున్నారని ఎద్దేవా. రాజేంద్రనగర్లో హసన్ నగర్లో భారీ కొండ చిలువ కలకలం. భారీ కొండ చిలువను చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.